స్పోర్ట్స్ కోటా మెడికల్ సీట్ల కుంభకోణంలో ఒక్కొక్కరిగా బాధితులు మీడియా ముందుకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఫెన్సింగ్ క్రీడాకారిణి భాగ్యశ్రీ తన ఆవేదన వ్యక్తం చేస్తే తాజాగా జాతీయ స్థాయి ఆటగాడైన వినయ్ అధికారుల తీరుపై భగ్గుమంటున్నారు. వినయ్ కి జరిగిన అన్యాయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు రమేష్. మెడికల్ సీట్ల సంబంధించి ఏదైతే ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మరొక ఫెన్సింగ్ లో అంతర్జాతీయ క్రీడాకారుడు 6వ ర్యాంకులో ఉన్న నిలయ్కి ఈ విధంగానే అన్యాయం జరిగింది. ఇతను కూడా సీటు ఇవ్వకుండా అటు అధికారులు కక్కుర్తి పడ్డారు. అంతేకాకుండా ఇతనికి రావాల్సిన ర్యాంకు మరొకరు పంపించారు. ప్రస్తుతానికి నిలయ్ కుటుంబ సభ్యులు నిలయ్, నీకు ఏ విధంగా అన్యాయం జరిగింది? దీనికి సంబంధించి అంటే నేషనల్ లెవెల్లో నువ్వు ఎక్కడి వరకు ఆడావు? నీకు ఏ విధంగా అన్యాయం జరిగింది? సార్ నా పేరు నిలయ్ సార్. నేను నేషనల్ లెవెల్ సీనియర్ నేషనల్లో 6th ర్యాంక్ ఉన్నాను, నాకు ఆల్ ఇండియా ర్యాంకింగ్. అదే సర్టిఫికేట్ మేము శాట్ని కన్సిడర్ చేయమంటే అలా చెప్పిన ఎక్స్క్యూజెస్ ఏంటంటే మా స్పోర్ట్ని బ్యాన్ చేశారని చెప్పారు శాట్ అఫీషియల్స్. కానీ అకార్డింగ్ టు వాళ్ళు రిలీజ్ చేసిన మెమో ప్రకారం స్పోర్ట్ని బ్యాన్ చేయలేదు, అసోసియేషన్ బ్యాన్ చేయలేదు, ఓన్లీ జనరల్ సెక్రటరీని బ్యాన్ చేశారు. ఆ స్పోర్ట్ జనరల్ సెక్రటరీని. ఒక జనరల్ సెక్రటరీ ఈజ్ ఏ ఇండివిజువల్, ఇన్స్టిట్యూషన్ కాదు. జనరల్ సెక్రటరీ బ్యాన్ చేస్తే మా సర్టిఫికేట్ బ్యాన్ ఎలా అయితే అది. ఇంకోటి చెప్పిన ఎక్స్క్యూజ్ ఏమో మాకు అబ్జర్వర్స్ లేదని చెప్పారు. మాకు అబ్జర్వర్స్ కావాలని మేము ఎన్ని లెటర్స్ పెట్టినా వాళ్ళు డిప్యూట్ చేయలేదు. అది మా ఫాల్ట్ కాదు, సాడ్ ప్రాబ్లం. అది ఇవ్వరు. అయినా బ్యాన్ చేసిన అనుకున్నా మేము ఆడిన స్పోర్ట్ సర్టిఫికేట్ బిఫోర్ బ్యానే ఆడాం మేము. అది కన్సిడరేషన్ చేయకుండా నాకు వచ్చే 27 అయ్యకుండా ఎక్కడో 90 ఇచ్చారు. 90 ఇచ్చారు. 27 అయ్యాక నా ప్లేస్లో ఇంకోరికి సీట్ ఇచ్చారు. అదే సీటు టీం అతనికి ఇచ్చారు. నాకు ఇండివిజువల్ ప్రిఫరెన్స్ చేయకుండా టీం అతనికి సీట్ ఇచ్చారు. అందరూ ఎలా ఉన్నారంటే అక్కడ ప్లేయర్స్ అందరూ ఎవరికి అబ్జర్వర్స్ లేరు. జియో నెంబర్ 11 డివేట్ చేశారు. ఎవరికి అబ్జర్వర్స్ లేరు. ఎవరిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫై చేయలేదు. జియో నెంబర్ 10 డివేట్ చేశారు. వాళ్ళందరికి సీట్ ఇచ్చారు. అకార్డింగ్ లాస్ట్ ఇయర్ చూసినా చాలామంది లాస్ట్ ఇయర్ సీట్ రానో ఇయర్ అప్లై చేశారు. కానీ లాస్ట్ ఇయర్ ఏమో సాటే నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్తుంది వాళ్ళ గురించి. కానీ ఈ ఇయర్ రాగానే వాళ్ళకి రికార్డ్స్ ఎలా సృష్టించారు, మళ్ళీ సీట్ ఎలా వచ్చింది వాళ్ళకి. లాస్ట్ ఇయర్ నో రికార్డ్స్ అని సాటే సర్టిఫై చేస్తుంది. ఈ ఇయర్కి వచ్చే రికార్డ్స్ ఎలా సృష్టించారు? ఆ రికార్డ్స్ లేని వాళ్ళకేమో సీట్ ఇచ్చారు. లోవర్ బ్యాకప్ సర్టిఫికేట్ లేని వాళ్ళకేమో సీట్ ఇచ్చారు. మాకు అన్ని బ్యాకప్ లైన్ వైజ్ ఉన్న సీట్ ఇవ్వలేదు. మరి ఇంకేంటంటే ప్రయారిటీ షిఫ్టింగ్ చేశారు చాలామంది. ఒక ఆమె ఉన్నది, పి విశ్వమేఘన. తనకి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరిఫికేషన్ ఏమో 27T ఇచ్చింది, అంటే ఓన్లీ నేషనల్ పార్టిసిపెంట్. అదే తెలంగాణ రానే తనని బ్రాంజ్ మెడలిస్ట్ చేసి తనకు సీట్ వచ్చింది ఇప్పుడు మెడ్ సీట్లో. అంటే తను ఆ మెడలిస్టే కాదు, ఫేక్గా ఆమె మెడలిస్ట్గా సృష్టించి తనకి సీట్ ఇచ్చారు ఇప్పుడు మెడి సీట్లో, పి విశ్వమేఘన అనేసి. ఇంకో 2-3 ఉన్నారు. అలా సర్టిఫికెట్ జియో ప్రకారంగా ఓన్లీ 3 years కన్సిడర్ చేస్తారు. కానీ బిఫోర్ 3 years ఉన్న సర్టిఫికేట్ని కన్సిడర్ చేసి తనకు సీట్ ఇచ్చారు. అలా చాలామంది ఉన్నారు. మంచి ప్లేయర్ని ఏమో నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్గా పెట్టారు. అంటే వాళ్ళకి అవసరమైన సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తారు. ఇంకా అవసరమైన సర్టిఫికేట్ మాత్రం ఈదర్ దే విల్ నాట్ కన్సిడర్ ఇట్ ఆర్ దే విల్ కన్సిడర్ ఇట్. అంటే దీంట్లో ఆఫీసర్స్ ఎవరు? దీంట్లో అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? అసలు సీట్ ఇవ్వకుంటే పూర్తిగా మిమ్మల్ని వైండ్ అప్ చేసి మేము కాకుండా చేసిన వాళ్ళు ఎవరు? ఆఫీసర్స్ చాలా మంది. నిన్న కొంతమంది ఆఫీసర్స్ మీద ఐసీబీ రైడ్స్ కూడా జరిగినాయి. దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, లేక శాట్ సంబంధించిన ఎండి ఉన్నారు? ఎవరు అసలు? సార్ నేను చెప్పేదంటే నిన్న అఫీషియల్స్ సార్ మమ్మల్ని మొత్తం మ్యానిపులేట్ చేశారు. అలీ రఫత్ అని ఒక కమిటీ వేశారు, మొన్న రఫత్ కమిటీ అని వేశారు. కమిటీలో ఎలా అంటే ఆ కమిటీ దేనికోసం పెట్టారంటే హోల్ అండ్ సోలీ టు సేవ్ ద శాట్ అఫీషియల్స్ కోసమే కమిటీ పెట్టారు. అంటే మా దగ్గర తప్పేం లేదు, తప్పంతా మమ్మల్ని ఉన్నట్టు కల్పిట్ చేశారు ఆ కమిటీ. ఇప్పుడు ఏసీబీ వచ్చినప్పుడు ఎలా అయింది, ఎలా దొరికింది? ఇంతకుముందు పెట్టిన 2 కమిటీలు ఎందుకు దొరకలేదు? అని చేస్తున్నారు వీళ్ళు. కమిటీ లేదు, కమిటీలో మమ్మల్ని ప్రూవ్ చేయదు, మమ్మల్ని కల్పిట్లా పెడుతున్నారు ఆ కమిటీలో అలా అని. అయితే ఒక్కొక్కరుగా బాధితులు వస్తూనే ఉన్నారు. అంతేకాకుండా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇప్పటికీ 12 సీట్లకు సంబంధించి శాట్స్ మొత్తం గోల్మాల్ పాల్పట్టు కూడా అధికారులు చెప్తున్నారు.